దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతం చేశాడండి. మరి దేవుడు చేసిన కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి అగోచకరమైన కార్యాలు చేసినటువంటి కార్యము దేవుడు నా జీవితంలో చేశాడు. నేను ఒకప్పుడు బాగా విగ్రహారాధకురాలండి. విగ్రహారాధన ఎక్కువ చేసేదాన్ని, అనేకమైన పూజలు చేసేదాన్ని. మరి పూజలు చేసే విషయంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేసేదాన్ని కాదు, భయంకరంగా చేసేవారిని. మరి నా కుటుంబం అంతా కూడా పూజలతోనే నిండేది. నా భర్త అయ్యప్ప స్వామి మాలలు వేసేవారు, ఎన్నో సంవత్సరాలు మాలలు వేశారు. మరి మా అత్తగారు అయితే మా పతులు చెప్పేది, మరి అంటే ప్రతి దేవుడు ప్రతి దేవత మా అత్తగారి మీద వాలేది. మా ఇంట్లో ఏదైనా జరుగుతుంది అంటే చాలు ఆవిడ చెప్పేసేది. అలాగంటే అంత భయంకరమైన పూజలు విగ్రహారాధనలు చేసేవారిని. అలాగా చేస్తూగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. దేవుడు నాకు 2 కుమారులు ఇచ్చారు. అలాంటి సమయంలోనే నా చిన్న కుమారుడికి పుట్టి 3వ నెల, అలాంటి పరిస్థితుల్లో నాకు ఒక గొంతు క్యాన్సర్ వచ్చిందండి. గొంతు క్యాన్సర్ వచ్చినప్పుడు గొంతుకంతా కన్నం పడిపోయింది. ఇక్కడ కన్నం పడిపోయినప్పుడు ఈ కన్నంలో నుంచి చీమి రక్తము వచ్చి కారుతూ ఉండేది. అలాగా కొన్ని దినాలు కారింది. అలాగలా ఎక్కువైపోతుంది తప్ప తగ్గలేదు. అయితే ఏంటి ఇలాగని చెప్పి చాలా మెడిసిన్ వాడాను. చిన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఎన్నో ఇంజక్షన్లు, ఎన్నో టాబ్లెట్స్, ఎన్నెన్నో వాడాను, తగ్గలేదు. చివరికి పెద్ద హాస్పిటల్ కూడా 2-3 వాటికి వెళ్ళాను. వాళ్ళు కూడా ఎన్నో ఇంజక్షన్లు చేశారు. అయినప్పటికీ కూడా ఆ కన్ను కప్పుపడలేదు, వస్తున్న చీమి రక్తం ఆగిపోలేదు. అయితే భయంకరంగా ఉండేది. చాలా డబ్బు ఖర్చు పెట్టానండి, చాలా ధనం ఖర్చు పెట్టాను. చివరికి అనకూడదు, ఇంట్లో ఉన్న చపాలాలు బిందులు కూడా అమ్మేసి ఆ మెడిసిన్కి నేను వాడానండి. ఎందుకంటే ఆ మెడిసిన్ ద్వారా నేను బ్రతుకుతానని. అలాంటి సమయంలో కూడా నాకు తగ్గలేదు. ఒకప్పుడు ఉండి స్థితే బాగానే ఉండేవారిని. లారీ ఉండేది, కారు ఉండేది, ఐశ్వర్యం, ఆస్తి, బంగారం, డబ్బు ఎంతో ఉండేది. కానీ అన్నీ కూడా పోయాయండి. చివరికి అన్నీ పోయాయి. చాలామంది బంధువు, చాలా పెద్ద ఫ్యామిలీ మాది, పెద్ద కుటుంబం మాది. అందరూ కూడా ఎంతో గౌరవంగా మమ్మల్ని చూసేవారు, ఎంతో ప్రేమించేవారు మమ్మల్ని. అలాగా ఉన్నప్పుడు మాకున్న ఆస్తి ఐశ్వర్యం అంతా పోయింది. చివరికి తినడానికి తిండి కూడా లేని స్థితికి వచ్చేసాము. అలాంటి పరిస్థితుల్లో నా గొంతు క్యాన్సర్ వచ్చింది. ఉన్న ధనమంతా ఉన్న కాడికే ఎంతో ధనానికి వచ్చి పెట్టాను, కానీ తగ్గలేదు. చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు లేక కేజీహెచ్కి వెళ్ళానండి. కేజీహెచ్కి వెళ్తే కేజీహెచ్లో డాక్టర్లు చూశారు. చూసి పుండు క్యాన్సర్ అమ్మ, కానీ ఈ పుండులోంచి వస్తున్న చీమి రక్తం కంట్రోల్ అవ్వడం చాలా కష్టము అని చెప్పారు. చెప్పినప్పుడు చాలా వేదన కలిగింది. ఇంత చిన్న వయసులో నాకు క్యాన్సర్ రావడం ఏంటి, క్యాన్సర్ వస్తే చనిపోతారా అని ఒక ఆలోచన కలిగి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక అమెరికన్ హాస్పిటల్ అని ఉండేది. ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు. అప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. చూపించుకున్నప్పుడు వాళ్ళు టెస్టులు చేశారు. ఈ పుండులోంచి ఆ చీమి రక్తం తీసి టెస్టులకి హైదరాబాద్ పంపించి టెస్టులు చేయించినప్పుడు ఆ టెస్టులో తేలింది ఇది గొంతు క్యాన్సర్ అని. తర్వాత ఆ పుండులోంచి వస్తున్న చీమి మాత్రం చీమి కాదు, పక్కటి ఎముకలన్నీ కన్నాలు పడిపోయి వాటిల్లో మూలిగంతా ఈ చీమి రూపంలో వచ్చేస్తుంది. ఆపరేషన్ చేయాలంటే 3-4 లక్షలు అవుద్ది, కానీ గ్యారంటీ చెప్పలేము. కానీ ఒక 2 నెలల్లోనే చనిపోవచ్చు, ఎక్కువ దినాలు బ్రతకడానికి అవకాశం లేదు అని డాక్టర్లు చెప్పారు. చెప్పినప్పుడు ఏమీ చేయలేని స్థితి, దేని స్థితి, 2-3 లక్షలు పెట్టి బాగు చేయించుకోలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాలేదు. నా బిడ్డలు చూస్తే చిన్న బిడ్డలు, ఒక బాబుకు 4 సంవత్సరాలు, ఒక బాబుకి 5 నెలలు ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో నా పిల్లలు ఏమైపోతారో అని వేదన, కన్నీరు, దుఃఖము. ఏం తిన్నా సరే గొంతుల నుంచి వచ్చేసిందండి. చాలా పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. నా పిల్లలు పట్టుకొని ఏడ్చేదాన్ని. అయ్యో నేను చనిపోతాను, నా పిల్లలు అనాథలు అయిపోతారేమో, నా పిల్లలు అమ్మ అని ఎవరిని పిలిస్తే ఎవరు పలుకుతారు అని చెప్పి ఎన్నో పూజలు చేసేదాన్ని. అయ్యో ఏ దేవుడు నాతో మాట్లాడతాడు, ఏ పెద్దలు నాతో మాట్లాడతాడు, ఏ దేవతలు నాతో మాట్లాడతాడు.
ఏడ్చేదానండి. అంటే బ్రతికి లోకంలో ఏదో సాధించాలని కాదు, కానీ నా పిల్లలకు ఒక తల్లిగా నేను నిలవబడాలని చాలా ఏడ్చేదాన్ని. ఎవరు నాతో మాట్లాడలేదండి. మాకున్నదంతా పోయేసరికి మా బంధువులు, మా చుట్టాలు, మా రక్త సంబంధులు అందరూ మమ్మల్ని విడిచిపెట్టేసారు. మమ్మల్ని ఎవరు కూడా చూడలేదు. మేము కనీసం ఎలాగుందో మా జీవితం, మా పరిస్థితి ఎలాగుందని కూడా మమ్మల్ని ఎవరు చూడలేదండి. అలాంటి పరిస్థితులు అనాథలుగా బ్రతుకుతున్నాం మేము. రోజు రోజుకి గాయం ఎక్కువైపోతుంది. మరణానికి దినాలు దగ్గర అవుతూ ఉన్నాయి. అలాగే ఏడుస్తూ ఉన్నాను. ఏ ఆలోచన కలగలేదు. ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక దినాన్ని మా ఇంటి దగ్గర మల్కాపురం ఉండేవారు. అప్పుడు మేము హాల్లో పడుకొని నా పెద్ద కుమారుని పక్కన వేసుకొని నా చిన్న కుమారుని గుండెల మీద వేసుకొని ఏడుస్తున్నాను. ఇంకెంతో కాలం బ్రతుకును, నా బిడ్డలు ఏమైపోతారు అని అలాగా దిగులుతో చాలా ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు నేను అన్నాను, అనాథ హాస్టల్లో చాలా మంది పిల్లల్ని జాయిన్ చేస్తారని చెప్తున్నారు కదా, నా పెద్ద కుమారుని కూడా హాస్టల్లో జాయిన్ చేసేయండి అని చెప్పి బ్యాగ్తో బట్టలు అన్ని పెట్టి ఆ పాస్టర్ గారి చేతికి ఇచ్చాను. ఇచ్చినప్పుడు తీసుకెళ్లారు. తీసుకెళ్తే తల్లి తండ్రి చనిపోయారని సంతకం పెడితేనే తీసుకుంటాం అన్నారట హాస్టల్లోని. పాస్టర్ గారు మళ్ళీ తీసుకొచ్చేసాడండి. తీసుకొచ్చి అమ్మ తల్లి తండ్రి చనిపోయిన వాళ్ళకి మాత్రమే హాస్టల్లో జాయిన్ చేసుకుంటారట అని చెప్పినప్పుడు, అన్న తల్లి చనిపోయిందని చెప్పవలసింది కదా, నేను అలాగే చనిపోతాను కదా అన్నప్పుడు, అలాగే అలా చేస్తానమ్మా తప్పు అది అని పాస్టర్ గారు తీసుకొచ్చేసారు. ఏం చేయాలి అర్థం కాలేదు. అయ్యో నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో అనుకొని అలాగే ఏడుస్తున్న పరిస్థితులు ఇద్దరు యవన బిడ్డలు వచ్చారని సువార్త చేయటానికి వచ్చి నాకు ఒక పత్రిక ఇచ్చారు. ఆ పత్రిక కూడా చదవలేదు నేను, ఎందుకంటే నాకు అప్పుడు ఏంటో తెలియదు. అసలు దేవుడు అంటే నాకు తెలియదు, అసలు యేసయ్య అంటేనే నాకు తెలియదండి. నా చేతులతో నేను బైబిల్ని 3 సార్లు నేను చింపేశాను. ఎందుకంటే నా భర్త కొంచెం తప్పుడు మార్గంలో తిరిగేటప్పుడు ఒక క్రిస్టియన్స్ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నప్పుడు ప్రేమ సందేశం అనే బుక్ ఉండేది. అది ప్రేమకు సంబంధించిన బుక్ అనుకున్నాను తప్ప దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథం అని నాకు తెలియలేదు. అది ప్రేమ బుక్ అని 3 సార్లు నేను కొత్త నిబంధన చింపేసని పాపిష్టి చేతులతోనే. అలాంటి పరిస్థితులు ఆ ఇద్దరు వచ్చి సువార్త చేసి నాకు పత్రిక ఇచ్చినప్పుడు నేను చదవలేదండి. పత్రిక నాకు తెలియదు కదండి, నేను చదవలేదు, పక్కన పెట్టేశాను. ఆ పిల్లలు కొద్దిగా ముందుకు వెళ్ళిపోయి మళ్ళా వెనక్కి వచ్చారు. మళ్ళా వెనక్కి వచ్చి అక్క నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు, బాబు మీరు ఎవరో నాకు తెలియదు, ఏం చెప్తాను అంటే, పర్వాలేదు అక్క చెప్పు, మేము దేవుని కొరకు చెప్పడానికి వచ్చాము, నువ్వు ఎందుకోసం ఏడుస్తున్నావో చెప్పు, నీకోసం ప్రార్థన చేస్తామన్నారు. అన్నప్పుడు చెప్పాను, బాబు నేను ఎంతో కాలం బ్రతకను, నాకు ఇదిగో క్యాన్సర్ వచ్చింది, చీమి రక్తం చూడు ఎలా కారుతుందో, దీనికి అన్ని కొట్లు కట్టుకున్నాను, ఇలాగా చీమి రక్తం బయటికి రాకుండా, కాకపోతే నా బిడ్డలు అనాథలు అయిపోతారని నేను ఏడుస్తున్నాను అనేసి అన్నానండి. అంటే వాళ్ళు అన్నారు, అక్క అయితే నువ్వు యేసుప్రభు నమ్ముకో అక్క, బ్రతుకుతావు, యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పారు. చెప్పిన ఇదేంటి యేసుప్రభు నిజమైన దేవుడు ఏంటి, మా ఇంట్లో ఎన్నో దేవుళ్ళు ఉన్నారు, ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళందరూ దేవుళ్ళు కాదు అని నేను అడిగినప్పుడు కాదక్క అవేవి కూడా దేవుళ్ళు కాదు, యేసుప్రభు మాత్రమే జీవం ఉన్న దేవుడు. అయితే ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పూజలు చేస్తూ ఉన్నావు కదా, ఏ దేవుడైనా నీతో మాట్లాడారా, పెద్దలు అంటున్నావు కదా, ఎవరైనా నీతో మాట్లాడారా చెప్పు, మరి గాయంతో ఎంతగా నువ్వు ఏడుస్తున్నావు కదా, మరి ఎలాంటి సమయంలో నీకు పర్వాలేదమ్మా మేము ఉన్నామని ఎవరైనా అన్నారని అడిగారంట. లేదు బాబు నాతో ఎవరు కూడా మాట్లాడలేదని చెప్పినప్పుడు అందులో ఒక అబ్బాయి అన్నాడు, అయితే అక్క యేసుప్రభు మాట్లాడతాడు అక్క, నువ్వు 3 ఆదివారాలు చర్చికి వెళ్ళు, ఇప్పుడు ఎలాగైతే ఏడుస్తున్నావో అలాగే దేవుడి మందిరంలో నువ్వు ఏడిస్తే దేవునితో మాట్లాడతాడక. ఈ 3 వారాలు వెళ్ళిన తర్వాత నువ్వు ఖచ్చితంగా దేవునితో మాట్లాడతాడు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే నువ్వు దేవుని నమ్ముకో, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడకపోతే నువ్వు నమ్ముకోవద్దాక, నువ్వు విగ్రహారాధన చేసుకొని వాళ్ళిద్దరూ చెప్పేసి చెయ్యి వేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నేను అనుకున్నాను, యేసుప్రభు మాట్లాడతాడా, మాట్లాడే దేవుడు ఆయన, ఎలా మాట్లాడతారు, మరి అందరూ మాట్లాడలేదు ఎందుకు, ఆయన ఎందుకు మాట్లాడతాడు అని ఒక ఆలోచన నాలో కలిగి సరే ఆదివారం ఎంతకు వస్తుందని ఎదురు చూసి ఆదివారం నేను హాస్పిటల్కి వెళ్ళానండి, చర్చికి వెళ్ళానండి. వాళ్ళే వచ్చారు,
ఎక్కడో నాకు తెలియదు కదా. వాళ్ళిద్దరూ వచ్చి అక్క మేము తీసుకెళ్తాము రా అని చెప్పి వాళ్ళు నన్ను మందిరానికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. నాకు తెలియదు అప్పుడు ఏంటో ప్రార్థన అంటే ఏంటో తెలియదు. పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో నాకు ప్రార్థన తెలియక నేను ఏడుస్తూ ఉన్నాను. యేసయ్యా, నువ్వు నిజమైన దేవుడు బట్ట కదా ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడు బట్ట, నువ్వు మాట్లాడుతావంట కదా అయ్యో, ఒక్కసారి నాతో మాట్లాడవా ప్రభు. నేను చనిపోతానంటా ప్రభువా, నా బిడ్డలు అనాథలు అయిపోతానని నేను ఏడుస్తున్నాను అయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు. నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడయ్యా. రెండు మాటలు, నేను బ్రతుకుతానా చనిపోతానా, బ్రతికితే బ్రతుకుతానని చెప్పు, చనిపోతే చనిపోతానని చెప్పు. కానీ రెండాట్లో ఏ మాట నువ్వు మాట్లాడా నేను నిన్ను నమ్ముకుంటాను. ఎందుకంటే నువ్వు మాట్లాడే దేవుడు అని నాకు తెలుస్తుంది కాబట్టి ప్రభు అని నేను దేవుని సన్నిధిలో ఏడ్చానండి. ఆ రోజు ఏడ్చి వచ్చేసాను. మళ్ళా రెండో ఆదివారం కూడా వెళ్ళాను, అలాగే ప్రార్థన చేసి ఏడ్చి వచ్చాను. మూడో ఆదివారం కూడా వెళ్ళాను, మూడో ఆదివారం కూడా అలాగే ఏడ్చాను. ప్రభువా, మూడో ఆదివారాలు అన్నారు, మూడో ఆదివారాలు నీ సన్నిధిలో ఏడ్చాను. నాకు ఎవరు లేరయ్యా, నాకే దిక్కు లేదు ప్రభు. నా బాధ చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళే లేరు ప్రభు. ఒక్కసారి నాతో మాట్లాడవా యేసయ్యా అని నేను ఆ మందిరంలో ఏడ్చి వచ్చేసానండి. ఇంటికి వచ్చి మధ్యాహ్నకాల సమయంలో బిడ్డలెత్తుని నా పక్కన వేసుకొని ఒకటే మాట అడిగాను, యేసయ్యా మాట్లాడవా ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే ఇప్పుడే ఈ క్షణంలోనే నువ్వు నాతో మాట్లాడయ్యా. రెండు మాటలు బ్రతుకుతానా చనిపోతానని నేను దేవుడిని అడిగినప్పుడు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలోనే ఇంట్లో పడుకున్నానంటే ఆకాశం నుంచి ఒక పెద్ద స్వరం నేను విన్నాను. నా కుమార్తె, నువ్వు భయపడకు, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఒక స్వరం విన్నానండి. ఆ స్వరం విన్నప్పుడు నాలో భయము, వణుకు పుట్టింది. అయ్యో బాబా, ఏంటి ఎలాంటి స్వరం విన్నాను, అయ్యో దేవుడే అయితే మాట్లాడాడు అని చెప్పి నేను వెంటనే జనరల్ ఏ చర్చికి అయితే 3 వారాలు వచ్చాను, ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారండి నేను ఇదిగో ఈ స్వరం విన్నానండి అని చెప్పి వెంటనే ఆ మాట నేను ఒక పేపర్ మీద రాస్తానండి. అంటే నాకు తెలియదు కదండి, మర్చిపోతానని వెంటనే ఒక పేపర్ మీద రాసి పాస్టర్ గారికి తీసుకొచ్చి ఇచ్చాను. ఇచ్చినప్పుడు పాస్టర్ గారు ఆ పేపర్ చూసి, అమ్మ దేవుడే నీతో మాట్లాడాడు, అది దేవుని స్వరము, నువ్వు చనిపోవు, దేవుడు నేను బ్రతికిస్తాడట అమ్మ అని చెప్పాడండి. చెప్పినప్పుడు అయ్యో పాస్టర్ గారు నేను బ్రతుకుతాను, అయితే నేను చనిపోనని చెప్పి నా బిడ్డలందరినీ కూడా నేను సంఘ పెట్టుకొని ఇంటికి వచ్చి మా అత్తగారిని అడిగాను. నేను అమ్మా నేను దేవుణ్ణి నమ్ముకుంటానంటే మా అత్తగారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత నా భర్తను అడిగాను, ఏంటి నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను బ్రతుకుతానట, దేవుడు నాతో మాట్లాడాడు, ఆ మాట దేవుని మాటట పాస్టర్ గారు చెప్పారు అన్నాడు. నా భర్త ఒకటే అన్నాడు, నువ్వు బ్రతికితే అంతే చాలు, నువ్వే దేవుడు నమ్ముకుంటే నేను కూడా ఆ దేవుడిని నమ్ముకుంటాము అనేసి అన్నప్పుడు నేను ఎంతో సంతోషించానండి. వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేమిద్దరమే కూడా దేవుడు నమ్ముకుంటామండి, మాకు ఇది దేవుడేనండి అన్నప్పుడు వెంటనే మాకు బాప్తిస్మం ఇవ్వడం జరిగిందండి. మేము నమ్ముకున్నాము. అలాగా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఈ పుణ్యం ఇంకా అలా చీమి రక్తం కారుతూనే ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళని యేసుప్రభుని నమ్ముకుంటే పుణ్యం తగ్గిపోతున్నావు కదా, యేసుప్రభుని నమ్ముకుంటే తగ్గిపోతాను, యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయావు కదా, అన్ని విడిచిపెట్టేసి ఏది తగ్గలేదేమి అని అన్నప్పుడు నేను చాలా వేదన పడ్డాను అనమాట. ఏంటి అనేసి ఏంటి అందరూ ఎలాగంటున్నారని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడిని అడిగాను, ప్రభు అందరూ అంటున్న మాటలన్నీ వింటున్నావు కదా, ఒక్కసారి నాతో నువ్వు మాట్లాడు ప్రభు, ఈ గాయాన్ని ఎలా బాగు చేస్తావో తండ్రి అని నేను ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నా కుమార్తె నువ్వు 9 దినాలు ఉపవాసం ఉండని దేవుడు చెప్పాడండి. చెప్పినప్పుడు నాలో శక్తి లేదు, బలం లేదు. ఎందుకంటే వైపు గాయంలోంచి చీమి రక్తం వస్తుంది, తినడానికి సరైన తిండి కూడా లేని స్థితి. ప్రభు 9 రోజులు ఉపవాసం ఎలా ఉండాలయ్యా, నేను ఉండలేను తండ్రి, నన్ను క్షమించి ప్రభు అని నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నా కుమార్తె నువ్వు భయపడక, నా శక్తి నా బలం నీకు ఇస్తాను, నువ్వు ఉపవాసానికి సిద్ధపడ్డాను దేవుడు మాట్లాడినప్పుడు నేను వెంటనే ఉపవాసానికి సిద్ధపడ్డానండి. అలాగే మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు అలా 8 రోజులు గడిచిపోయాయి. 9వ రోజు నైట్ మళ్ళా నేను ప్రార్థన చేశాను, ప్రభువా
నేను ఉపవాసం ఉండను అంటే 9 రోజులు ఉండమన్నావు, శక్తి బలం ఇస్తానన్నావు. నిజమే ప్రభా, ఈ 9 రోజులు ఇచ్చావు. నీ శక్తి నీ బలం ఉండబట్టే నేను ఇలా ఉన్నాను. ఎందుకంటే నాకు తెలిసిపోతుంది నేను బ్రతకగలను లేదు అనేసి. కానీ 9 రోజులు కూడా ఏమీ తినకుండా ఉపవాసంతో ఉన్నానంటే నీ ఆత్మ నాలో ఉంది కాబట్టి నేను బ్రతికాను. కానీ రేపు 10వ రోజు నువ్వు 10వ రోజు ఉంటానని చెప్పలేదు. నీ ఆత్మ నన్ను విడిచి వెళ్ళిన మరుక్షణమే నేను మరణానికి పాత్రలు అయిపోతాను ప్రభువా. కానీ నీ దగ్గరకు వచ్చింది నేను మరణం అయిపోతానని కాదు, నా బిడ్డలిద్దరికీ నేను ఒక తల్లిగా నేను ఉండాలని ఆశపడి నీ దగ్గరకు వచ్చాను ప్రభా. నువ్వు బ్రతికిస్తానని మాట ఇచ్చావు కదా అని అడిగి అలాగా ప్రార్థన చేస్తూనే ఉన్నానండి. మరి అలాగ ప్రార్థన చేస్తుండగా తెల్లవారుజామున 3 గంటలకి దేవుడు నన్ను దర్శించాడు. పెద్ద గాలి వాన తుఫాను వచ్చేస్తుంది, మరి చెట్లు పడిపోతున్నాయి, పెద్ద పెద్ద కొండలు పడిపోతున్నాయి, బిల్డింగులు పడిపోతున్నాయి, ఎక్కడ ఏమీ కూడా కనిపించట్లేదు. అలాంటి సమయంలోని ఒక పెద్ద మెరుపు వచ్చి ఆకాశం 4 భాగాలుగా అయిపోయిందండి. ఆకాశం 4 భాగాలుగా అయిపోయినప్పుడు ఆకాశం నుంచి నేను ఒక స్వరం ఉంటున్నాను, మధ్య ఆకాశం ఇలాగ విడబడినప్పుడు దేవుడు చూసి సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా వస్తానని ఇచ్చిన మాట. అలాగ ఒక సిలువలోని దేవుడు అలాగా ఒక సముద్రంలో సుడిగుండం ఎలాగైతే ఇలాగా చక్రంలాగా తిరుగుతుందో అలాగా దేవుడు అలాగ సిలువ ఆకాశం నుండి అలాగ తిరిగి 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 వచ్చి ఈ గాయాన్ని నన్ను ఇలాగ ఈ బట్టలతో ఇలాగ దేవుడు ముట్టాడండి. దేవుడు ఎప్పుడైతే ఇలా ముట్టాడో నేను ఆ దర్శనం చూసి వెనక్కి పడిపోయినప్పుడు నేను అనుకున్నాను, ఆ దేవుడు చూపించాడు ఏ రోజుకైనా నేను ఇలా బాగు చేస్తాడేమో దేవుడు, ఈ గాయంతో నేను చనిపోను అయితేనే అని చెప్పేసి నేను లేచిపోయాను. మూర్ఖురాలు కదండి, చదువు సంచాలు ఎన్ని జ్ఞానం అజ్ఞానం తెలియదు దేవుడు గొప్పతనం అనుకొని పడుకొని పోయాను. తెల్లవారు లేచేసరికి గుండు స్మెల్ వచ్చేస్తుందండి తుడుచుకోకపోతే. ఇంతంత క్లాతులు కట్టుకొని పడుకుంటేదాన్ని. తెల్లవారు 6 గంటలకు లేచి మొక్కతో నీళ్లు అద్దము దూది తెచ్చి ఒక దగ్గర పెట్టుకొని కూర్చుని ఏంటో జీవితం, మా జీవితానికి ఒక అర్థం లేదు, ఎందుకు బ్రతికేస్తున్నానో తెలియదు అనుకుని నిరాశ స్థితిలో నేను ఆ కట్టిన గాయాన్ని ఆ క్లాత్ని ఇలా ఇప్పేసరికి దాని నిండా చీమ రక్తం అంటుకుంది. అందులో 2 పురుగులు ఉన్నాయండి. ఆ పురుగులు చూసి నేను చాలా ఏడ్చాను. అయ్యో అనేకలు అంటారు, వాడు చేస్తే పురుగులు కారుతూ చచ్చిపోతారు, వాడు కాదు చేస్తే పురుగులు కారుతూ పోతాడు. అయ్యో నేనైతే బ్రతికుండగానే నాలోంచి పురుగులు వచ్చాయి, ఎంత దౌర్భాగ్యం అని చెప్పి ఆ క్లాత్ తీసి అలాగ పెట్టానండి. ఎంతో ఏడ్చాను నేను ఆ పురుగులు చూసి. అలాగా క్లాత్ అక్కడ పెట్టి అద్దం తీసి దూది తీసాను, నీటిలో ముంచి దూది ఉండి క్లీన్ చేసుకుందామని చూసినప్పుడు అద్దం ఎలా పట్టుకొని చూసినప్పుడు ఇక్కడ కన్నం లేదండి. దేవుడు ఏ వేలుతోనైతే ఇలాగ ముట్టాడో అదంతా కూడా ఆ అచ్చు అలాగా ఆ గాయానికి అలాగా సరిపోయింది. ఆ కన్నం లేదు. ఆ దేవుడు అలాగా నన్ను ముట్టి బాగు చేశాడు. ఎంత అద్భుతం అండి. మరి ఎన్ని రోజులు మరి ఈనాడు పేపర్లో వేశారు ఈ గాయం గురించి. కేజెస్కి ఒకసారి అయితే కేజెస్ డాక్టర్లు టెస్ట్ చేసి చూశారు ఒకవేళ ఆపరేషన్ అయ్యిందేమో అని, కానీ కాలేదు. ఎంత గొప్ప దేవుడేమో చేసేసి ఎంత అద్భుతం చేశాడు నీ జీవితంలో. కేజెస్ డాక్టర్లు అందరూ కూడా ఎంతో మంది చూశారు ఈ గాయాన్ని, కానీ దేవుడు అంత అద్భుతంగా నా జీవితంలో చేశాడండి. నా ప్రియ సహోదరులారా, ఒక్కసారి ఈ సాక్ష్యం వింటున్న వారు ఒక్కసారి మీరు దేవుని వైపు చూడండి. ఆనాడు హిజ్కియా కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు, భయంకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా అప్పటి వైపు చూడలేదండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు. గోడ తగ్గి తిరిగి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచాడు హిజ్కియాకి. కానీ నాకు కూడా దేవుడు ఈ భయంకరమైన గాయం పెట్టినప్పుడు తెలియలేనన్నాళ్ళు నేను తెలుసుకోలేదు, కానీ యేసే నిజమైన దేవుడు అని సువార్త విని నేను దేవుడిని తెలుసుకొని మరోవైపు నేను తిరిగి చూడలేదు. దేవుడే నన్ను స్వస్థపరచాలి, దేవుడే నాతో మాట్లాడి దేవుడని నేను దేవుడిని పట్టుకున్నప్పుడు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. 20 సంవత్సరాల క్రితము 2 నెలల్లో చనిపోతానన్న నేను నేటికి 20 సంవత్సరాలు అయిందని నేను బ్రతికి. దేవుడు అంత గొప్ప అద్భుతం నా జీవితంలో చేశాడు. కనీసం నా సహోదరులకు మీరైనా సరే నిజమైన దేవుడిని
తెలుసుకోండి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కరోనా వచ్చి ఎంతో మంది మరణం అయిపోతూ ఉన్నారు. అది వచ్చినప్పటికీ కూడా నువ్వు దేవుడి వైపు తిరిగి పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను విడిపిస్తాడు. విడిపించగల సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి మిమ్మల్ని కూడా బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. నాకు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడండి. ఆ రోజు నేను దేవుని నమ్ముకోబట్టి చిన్ని చిన్ని బిడ్డలు తీసుకొచ్చి దేవునికి అప్పగించాను. ప్రభువా, ఈ బిడ్డలు ఎలా పెంచాలో నాకు తెలియదు, ఇదిగో నీకు అప్ప చెప్తున్నానని దేవుడికి అప్పగించాను. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నా బిడ్డల జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడండి. అనాథ హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళమన్న నా కుమారుల్ని ఇంజనీరింగ్ని దేవుడు చదివించాడు. నా పెద్ద కుమారుని దేవుడు ఈ రోజుని ఒక గొప్ప సేవకుడిగా వాడుకుంటున్నాడండి. ఆ సేవకుడే ఆర్యన్ జోసెఫ్. అద్భుతమైన దేవుడు అండి. నా బిడ్డలు దేవుడు అలా నిలవబెట్టినందుకు దేవుడికి వందనాలు. నా చిన్న కుమారుడు సివిల్ ఇంజనీర్ చేశాడండి, జాబ్ చేస్తున్నాడు. దేవుడు అంత చిన్న బిడ్డలు తీసుకొచ్చి దేవుడి మందిరంలో అప్పు చెప్పినప్పుడు నేను పెంచలేకపోయినా దేవుడు నా బిడ్డలే పెంచాడండి. అంత అద్భుతమైన కార్యం చేసి నా కుటుంబాన్ని ఈ రీతిగా నిలవబెట్టాడు. నా భర్తను మార్చాడు, నా స్థితిగతులు మార్చాడు, నా పరిస్థితిని మార్చాడు. దేవుడు మాకు గొప్ప లైఫ్ని ఇచ్చి దేవుడు ఈ రోజుని దేవుడి కొరకే మా జీవితాలు అంకితం చేసుకోవడానికి దేవుడు గొప్ప కృపను చూపించాడండి. అందరు పెట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం యేసయ్య నామములో దీవింపబడును గాక. ఆమేన్.